బండి భగీరథ్ ఈ పేరు వింటేనే చాలు ఇప్పుడు తెలంగాణ సమాజం ఛీ అంటోంది. పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు, జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇదంతా ఒకెత్తు. ఇంతకీ ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతేంటి? నిందితుడిని విచారించిన విధానంపై మీడియాకు ఖాకీలు ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా? భగీరథ్ కేసులో పోలీసులు ఎందుకు దాగుడుమూతలాడుతున్నారు? డిలీట్ చేసిన ఫోన్ డేటా ఎంతవరకు రికవరీ అయింది? ఫారెన్సిక్స్ రిపోర్ట్ లో వారి సర్చ్ ఎంతవరకు వచ్చింది? ఓసారి తెలుసుకుందాం. మైనర్ పై అఘాయిత్యం కేసులో బండి భగీరథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత 3 రోజుల కస్టడీ విషయానికొస్తే పోలీసులు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. భగీరథ్ వాడుతున్న ఐఫోన్ 17 Pro ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్స్ టీమ్ కి పంపించారు. సోషల్ మీడియా చాటింగ్స్, డిలీట్ చేసిన మెసేజ్లన్నీ రికవరీ చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు, మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ కి, నానక్రామ్ గూడలోని అపార్ట్మెంట్ కి నిందితుడిని తీసుకెళ్లి మరి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో భగీరథ్ ద్వారానే క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు పోలీసులు. ఇక్కడి వరకు అంతా ఓకే. మరి 3 రోజుల్లో పోలీసులకు లభించిన ఆధారాలేంటి? ఇదే ప్రశ్నను తెలంగాణ సమాజం అడుగుతోంది. దీనిపై పోలీసులు మాత్రం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. 3 రోజుల విచారణ ముగిసింది. విచారణ ముగిసి కూడా 3 రోజులు గడిచింది. అయినా పోలీసుల నుంచి నో రెస్పాన్స్. అసలు ఫోన్ ఫార్మేట్ చేస్తే రికవరీ చేసేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? వారం రోజులైనా అందులో ఆధారాలను రాబట్టలేదా? ఇతర రాష్ట్రాల్లో ఉండే సైబర్ నేరగాళ్లను పట్టుకునే మన సైబర్ పోలీసులకు బండి భగీరథ్ ఫోన్లోని డేటాను రాబట్టడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? దీని వెనుక పోలీసులపై ఏదైనా ఒత్తిడుందా? ఈ కేసులో ఇప్పుడు ఇంకో వాదన వినిపిస్తోంది. అదేంటి అంటే రాజకీయ ఒత్తిడి ఉందనేది ప్రజా సంఘాల వాదన. నిందితుడు బండి భగీరథ్ ఏకంగా కేంద్ర మంత్రి కొడుకు. పైగా తెలంగాణలో ఉన్న హోంమంత్రికి భగీరథ్ తండ్రి జాన్ జిగ్రీ దోస్త్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రజా సంఘాల అనుమానాలను కూడా ఓసారి చూస్తే నిజమేనని సందేహం వస్తోంది. భగీరథ్ అరెస్ట్ విషయం, కస్టడీ విషయంలో జరిగిన ఆలస్యాన్ని వారంతా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ బాధితురాలికి న్యాయం చేయడం కంటే నిందితుడు భగీరథ్ ను ఎలా ఈ కేసు నుంచి తప్పించాలని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ కేసును ఓసారి పరిశీలిస్తే మే 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడనే ఆరోపణలు రావడంతో ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ రంగంలోకి దిగింది. నిందితుడు కొంతకాలం పరారీలో ఉన్నా చివరకు మే 16న పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు పోలీసులు ఏకంగా BNS 64(2)M వంటి కఠినమైన సెక్షన్లను యాడ్ చేశారు. అంటే ఈ కేసు ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది ప్రజాక్షేమం కోసం జరుగుతున్న రాజకీయమా, లేక గల్లీలో ఆడే గల్లీ క్రికెట్ డ్రామాలా? ఒక పక్క కేంద్ర సహాయ మంత్రి బండి భగీరథ్ లొంగిపోయాడని ఒక వర్షన్ వినిపిస్తుంటే, మరో పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమే అరెస్ట్ చేశామని ప్రెస్ మీట్లు పెడుతోంది. రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్ లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రశ్న ఒకటే. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ క్రెడిట్ కోసం ఇద్దరు బాధ్యతాయుతమైన వ్యక్తులు, 2 వేర్వేరు పార్టీల నేతలు ఇలా కొట్టుకోవడం చూస్తుంటే ప్రజలను ఎంత అమాయకులుగా భావిస్తున్నారో స్పష్టమవుతోంది. ఒకరి మాట మరొకరికి పొంతన లేకపోవడం, బండి భగీరథ్ విషయంలో జరుగుతున్న ఈ తతంగం చూస్తుంటే రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉన్న అవగాహన ఎంత లోతైనదో ఇట్టే తెలిసిపోతుంది. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అన్నట్లు ఇది రాజకీయమా లేక తోడు దొంగల డ్రామానా?
ఎవరికి వారు తాము అనుకున్న ఎజెండా కోసం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న ఈ రాజకీయ నాటకం చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల వీరికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. అధికారం కోసం, రాజకీయ మైలేజీ కోసం వ్యవస్థలను, నిజాలను ఇలా వక్రీకరించడం విడ్డూరం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరం. ఏది ఏమైనా బండి భగీరథ్ లాంటి వారు అధికార అహంకారంతో ఒకవైపు, మరోవైపు సమాజం అండతో సామాన్యురాలు చేస్తున్న పోరాటంలో న్యాయం ఎవరి వైపు నిలుస్తుందో చూడాలి.